పీతలమ్మ పీతలు కేజీ 300. ఫోన్పే నెంబర్ పెడతా, గూగుల్ పే ఫోన్పే చేసేసేయండి, మీ అడ్రస్ పంపించేయండి, మీకు నేను పార్సల్ చేసేస్తాను. కర్రీ కావాలంటే కర్రీ, పీతలు కావాలంటే పీతలు. మొన్న చేపల కూర అందరూ పంపించాను, టేస్ట్ ఎలా ఉందో ఒక్కరు కూడా సరిగ్గా ఒక కామెంట్ కూడా చేయలేదు. అసలు కొంచెమన్నా ఉండాలి, మీరు తినడమే కానీ కామెంట్ చేయాలని తెలియదండి. ఈరోజన్నా కామెంట్లు పెట్టండి, ఓకేనా? ఇగో ఇప్పుడు నేను ఎంత కష్టపడి మీకోసం పీతలు తెచ్చి ఇంత క్లీన్ చేసి వండుతుంటే కూడా ఏమన్నా మేనేజ్ ఉందా మీకేమన్నా? అంతేలేండి, కొంచెం కూడా ఉండాలి మీకు. సరే ఇప్పుడు చేసే విధానం చూపిస్తున్నా చూడండి. ఇగో ఫస్ట్ ఇలా ఒలిచేసుకోవాలి. ఆగమ్మాగు, నన్ను గిల్లమాగ. ఇగో ఇవి అన్నీ ఇలా తీసేసుకోవాలి. తర్వాత ఇది పెద్దవి పెట్టుకొని ఇది పొరపాటున ఇది కనుక మన ఏలు వెళ్ళింది అనుకో అంతే సంగతి, కొరికి పెట్టేస్తుంది. ఇక ఇలా ఫస్ట్ ఇలా క్లీన్ చేసుకోవాలా, అర్థమవుతుందా? ఈరోజు ఈ వీడియో వల్ల మొత్తం నేనే చేసేటట్టున్నా. నిజానికి నాకు చేత కాదు, ఫస్ట్ టైం ఈ వీడియో కోసం చేస్తున్నా. అయితే నేర్చుకుంటాం, ఏమైతుందండి. ఆగు అమ్మా, ఆగు. పీతలు మస్తు టేస్ట్ ఇలా 1 by 1 మొత్తం క్లీన్ చేసుకుని చూడండి. ఇవి చిన్న పీతలు బాగా టేస్ట్ ఉంటాయి, మరీ పెద్ద పెద్ద సైజులో ఉంటాయి కానీ అది అంత టేస్ట్ అనిపించదు. ఇవి మీడియం సైజు, చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇది, ఓకేనా? మీరు ఇంకెవరికైనా మళ్ళీ చెప్తున్నాను, ఫోన్పే గూగుల్ పే చేసేయండి. మొన్న చాలామంది కర్రీస్ పంపించారు, కర్రీ పంపించే చేపల కూర, ఇప్పుడు పీతల కూర పంపిస్తా, ఓకేనా? ఈసారైనా ఎంత బాగుందో నాకు తిని మీరు కామెంట్ చేయాలి, కామెంట్ పెట్టండి, ఓకేనా? ఓకే మరి బాయ్, మళ్ళీ కలుద్దాం. ఈ పంపించేస్తాం, పంపించినాక మాట్లాడతాం.